చైనా మధ్యలో 5 years తర్వాత డైరెక్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇది ఒక టికెట్లానే కాకుండా ఇందులో జియో పాలిటిక్స్ కూడా మనం చూడొచ్చు. October 25th నుంచి నవంబర్ వరకు పూర్తి స్థాయిలో డొమెస్టిక్ ఫ్లైట్స్ అనేవి మనకి స్టార్ట్ అవబోతున్నాయి చైనా అండ్ ఇండియా మధ్యలో. అయితే అవి ఏమేమి ఫ్లైట్స్ అంటే కోల్కతా టు గ్వాషాయికి, ఢిల్లీ టు షాంఘాయికి స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇది 2020 బార్డర్ క్లాష్ తర్వాత 5 years తర్వాత గ్యాప్లో మనకి ఇది ఫస్ట్ డొమెస్టిక్ ఫ్లైట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది ఎందుకు మ్యాటర్ అని అంటే ట్రేడ్, బిజినెస్ అండ్ టూరిజం పర్పస్లో గేట్స్ ఓపెన్ అవ్వచ్చు. వెస్ట్ అండ్ ఏషియా ట్రేడ్ చైన్స్లో ఇంపాక్ట్ ఖచ్చితంగా మనం చూడొచ్చు. అండ్ ఫ్లైట్స్ రిజ్యూమ్ అయినంత మాత్రాన ఇండియా అండ్ చైనా మధ్యలో టెన్షన్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వకుండా ఉండవు. సో ఖచ్చితంగా టెన్షన్స్ అనేవి ఖచ్చితంగా మనకు ఉంటుంది. కాబట్టి చైనాని మనం డ్రాగన్ ఈజీగా నమ్మలేము. కాబట్టి ఇండియా దాని పరంగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుందని అనుకుంటాము. అండ్ ట్రేడ్ అండ్ బిజినెస్ పర్పస్గా కొన్ని చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. వీసా ప్రాసెస్లో మనం దాన్ని చెక్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ టైం మీరు చైనాకి కనుక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు దీని వెనక ఇంత స్టోరీ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.